విజయనగరం జిల్లా చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరే డయేరియా బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. డయేరియా బారిన పడిన రోగులకు తక్షణమే చికిత్స అందిస్తున్నామని డాక్టర్ సాయి కిరణ్ కుమార్ చెప్పారు. గుర్లా మండలం నుంచి 5 కేసులు, గరివిడి మండలం నుంచి 2 కేసులు, చీపురుపల్లిలో 2 కేసులు నమోదైనట్లు సాయి కుమార్ తెలిపారు. బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఈ వర్షాలతో డయేరియా ప్రబలే అవకాశం ఎక్కువగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పరిసర ప్రాంతాల్ని శుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నిన్నటి నుంచి మనకి ఆల్మోస్ట్ అంటే 23వ తారీఖు సాయంత్రం మనకి ఫస్ట్ కేసు ఆఫ్ జీఏ నమోదైంది. అది కూడా పెద్దనాగలవలస మండలం నుంచి, అదే గుర్రమండలం పెద్దనాగలవలస గ్రామం నుంచి రికార్డ్ అయింది. ఆల్రెడీ అంతకుముందు మనకు అక్కడి నుంచి డయేరియా ప్రబలింది కాబట్టి మనం వెంటనే లిస్ట్ అవుట్ చేసుకుని కేసులు పై అధికారులకు ఇన్ఫార్మ్ చేయడం కూడా జరిగింది. తర్వాత 24వ తారీఖు కూడా అక్కడి నుంచి మరొక 4, అంటే దాంతో కలిపి మొత్తం 5, గుర్ల మండలం నుంచి ఒక 5 కేసులు, మన గరివిడి నుంచి ఒక 2, చీపురుపల్లి నుంచి 1, మొత్తంగా 9 కేసులు మన దగ్గర ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ.